జగన్మోహన్ రెడ్డి సింగయ్య మరణం సంబంధించిన కేసు క్వాష్ చేయమని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. నిన్న మొన్న వాయిదా పడింది. ఈ రోజు కూడా దానికి సంబంధించి మేము ఇంకా ప్రిపేర్ కాలేదని చెప్పి గవర్నమెంట్ తరఫున లాయర్లు వాయిదా అడిగారు. జడ్జి జూన్ 1వ తారీఖు మంగళవారానికి వాయిదా ఇచ్చారు. అయితే జడ్జి కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో డ్రైవర్ మీద కాకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికుల మీద కూడా కేసు పెట్టడం ఏంటి అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ వాయిదాలోపు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, నిందితులను అరెస్ట్ చేయడం కానీ అలాంటివి ఏమి చేయొద్దు అని చెప్పేసి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ కేసును వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కేసు గురించి పూర్తిగా వివరించారు. దాంట్లో మొట్టమొదటిగా ఎస్పీ గారు ఒక కారు గుద్ది వైసీపీ కార్యకర్త సింగయ్య మరణానికి కారణమైన కారు గుద్దిందని గుర్తించాం అని నెంబర్ కూడా చెప్పారు. సాయంత్రమే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అది దేవినేని అవినాష్ అనుచరులకు సంబంధించిన కారు. దాన్ని స్వాధీనం చేసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు. దాని డ్రైవర్ మీద కేసు కూడా పెట్టారు. దాని నెంబర్ చెప్పారు. అది టాటా సఫారీ అని కూడా చెప్పారు. ఇది జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి సంబంధించిన కారు కాదని కూడా చెప్పారు. అప్పుడు ఆ కారుకు సంబంధించి ఆ యాక్సిడెంట్కి సంబంధించి వీళ్ళకి పెట్టిన కేసు ఏంటంటే, దాంట్లో వీళ్ళు పెట్టిన సెక్షను BNS 106(1). అంటే ఈ సెక్షను నిర్లక్ష్యంగా కారు గుద్దాడు అంటే ఈ సెక్షన్ ప్రకారం ఒక 5 ఏళ్ల కంటే శిక్ష వేయడానికి అవకాశం లేదు. ఈ సెక్షన్లో ఉన్న వ్యక్తుల్ని అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు. సరే, అయితే 2 రోజులు 3 రోజులు జరిగిపోయిన తర్వాత ప్రభుత్వం ఈ కేసును జగన్మోహన్ రెడ్డి వైపు బదలాయించాలనుకుందేమో. ఏదైనా వ్యవహారం అయితే జగన్మోహన్ రెడ్డి కారు గుద్దింది అన్న విషయం తెర మీదకి వచ్చింది. దానికి సంబంధించి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియో విపరీతంగా సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో కూడా సర్క్యులేట్ అయింది. సో ఎస్పీ గారు మాకు అప్పుడు అందిన సమాచారం కరెక్ట్ కాదు, ఇప్పుడు మేము కొత్త సమాచారం అందింది, జగన్మోహన్ రెడ్డి కారే గుద్దింది అని చెప్పారు. ఈ కారు గుద్దింది అని చెప్పినప్పుడు ఈ కేసులో ఆయన సెక్షన్స్ను మార్చారు. ఆ సెక్షన్ ఏంటి? ఈ కేసులో పెట్టిన సెక్షన్ BNS 105. BNS 105 అంటే ఒక వ్యక్తి మరణిస్తాడని తెలిసి కూడా వాళ్ళు ఆ యాక్షన్ ఆపకపోవటం, అంటే అతను చచ్చిపోతాడని తెలిసి కూడా వీళ్ళు కారు ఆపకపోవటం, దాంట్లో కొంత చనిపోవడానికి ఒక ఇంటెన్షన్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. ఈ సెక్షన్ ప్రకారం లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం, అంటే జీవితకాల శిక్ష పడే అవకాశం. వీళ్ళు ఈ సెక్షన్ ఎందుకు చేర్చారంటే, అంతకుముందు వీళ్ళు అవినాష్ అనుచరుల కార్ అని చెప్పినప్పుడు పెట్టిన సెక్షన్ ప్రకారం అయితే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. దాంట్లో శిక్షాకాలం తక్కువ పడే అవకాశం. ఈ 5 సంవత్సరాల లోపు శిక్ష పడే ఉన్న కేసుల్లో అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి. కనుక అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉండే సెక్షన్ పెట్టి, అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ పెడితేనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడానికి కావాల్సిన ఇంటెన్షన్కి సరిపడ కేసును వీళ్ళు పెట్టారు అని చెప్పి లాయర్ గారు పూర్తిగా వివరించారు. అంటే ఇది పూర్తిగా క్లియర్గా రాజకీయ కక్షతో పెట్టిందే. ఇంతవరకు లీగల్ హిస్టరీలో ఎక్కడ కూడా ఒక కారు గుద్దితే ఆ గుద్దినప్పుడు ఆ డ్రైవర్ మీద కాకుండా అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరి మీద కేసులు పెట్టడం అనేది లీగల్ హిస్టరీలో ఇది మొట్టమొదటిది అని చెప్పేసి లాయర్లు చెప్తున్నారు. ఇప్పుడు రేపు 1వ తారీఖున వాళ్ళ కేసుకు సంబంధించి కొంత వ్యవహారం తయారు చేసుకునేందుకు మొన్ననే మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఆ సమయంలో అక్కడ ఉన్న కుర్రాళ్ళందరినీ పిలిచి వాళ్ళు ఏ వీడియోలు తీశారో అవన్నీ కూడా సేకరిస్తున్నారు వాళ్ళ ఫోనుల నుంచి. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వాధీనం చేసుకున్న కారు గుంటూరు SP ఆఫీసులో ఉంది. ఆ కారులో దాని ఫిట్నెస్ని వీళ్ళు పరిశీలిస్తున్నారు. అంటే రేపు దీని ఫిట్నెస్ సర్టిఫికేట్ని కూడా కోర్టుకు సమర్పించాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. అయితే ఆ కారు ప్రైవేట్ కారు, ప్రభుత్వం సప్లై చేయాల్సి ఉంది. Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి ప్రభుత్వం ఇవ్వాల్సిన కారు అది. ప్రభుత్వమే కారు ఇవ్వాలి, ప్రభుత్వమే డ్రైవర్ని ఇవ్వాలి, కానీ డ్రైవర్ని ఇచ్చింది. ఇప్పుడు దాని ఫిట్నెస్ సరిగ్గా లేకపోతే డ్రైవర్ది నేరం అవుతుంది. అదే కాకుండా Z+ సెక్యూరిటీ ఉన్న ఒక వ్యక్తికి సంబంధించి ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడు. ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మీద వీళ్ళు ఇంతవరకు కేసు కూడా ఫైల్ చేయలేదు. దాని ఫిట్నెస్ అవి సరిగా చూసుకోకపోవడంలో అతనిది కూడా బాధ్యత అవుతుంది. సో రేపు ఈ కేసును సమర్థించుకునే ఆధారాలను పెట్టడంలో పోలీసులు చాలా ఇబ్బంది పడతారు.